డాక్టర్ ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే అడ్వకేట్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి గాది వెంకటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు చక్రవర్తి గారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా దీనికి సంబంధించి చక్రవర్తి గారి విశ్లేషణ తీసుకుందాం, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏం మాట్లాడితే చూద్దాం. చక్రవర్తి గారు ఏం చెప్తారంటే, ఎప్పుడు ఏ మీటింగ్ జరిగినా దుష్ట చతుష్టయం అంటూ ఒక 5 మీడియాలకు సంబంధించి పేర్లు చెప్పడం, లేదు అని అంటే నాకు అసలు ఎక్కడా కూడా ఛానళ్ళు లేవు, నా వెనుక ఎవరూ లేదు, ఇదంతా అదే ఏదంటే క్లాస్ వార్ అంటూ ఏదో చాలా గొప్పగా ముఖ్యమంత్రి చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఆ వెనక జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక దాదాపుగా 40 ఛానళ్ళు, 200 ఇన్స్టా పేజీలు, ఫేస్బుక్ కావచ్చు, తర్వాత ఇట్లా పూర్తిగా యూట్యూబ్ ఛానళ్ళు, ఇన్ని ఛానళ్ళు పెట్టుకొని ప్రతిపక్షాలపైన ఆరోపణలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, ఏ వయస్సు వాళ్ళైనా తేడా లేదు, అందరిపైన దాడులు చేయాలి, విమర్శలు చేయాలి, వ్యక్తిగతంగా కూడా దూషణలు చేయాలి అనే దాని మీద వీళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఎంత ఘోరంగా, ఇటు స్టేజ్ పైన పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిలకు సంబంధించి అసలు వచ్చిన కార్యక్రమం ఏంటిది, మాట్లాడుతున్న విషయం ఏంటి కూడా తెలియకుండా ఆ విధంగా అందరిపైన మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి పైన, తర్వాత ఆయన సతీమణి భువనేశ్వర్ గారి పైన ఏ విధమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ ఆద్యం మనతోనే నడుస్తోంది అనే విధంగా సజ్జల భాస్కర్ మాట్లాడడం మనం చూసాం. ఎట్లా విశ్లేషిస్తారు ఈ అంశాన్ని? పవన్ గారు, ఈ సమస్య అని కూడా అనలేము. ఈ విధంగా రాజకీయంగా ప్రాపగెండా జరుగుతుందన్న విషయం మనకు చాలా కాలంగా తెలిసిన విషయాన్నే భార్గవ్ గారు పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అయితే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ కాదు, మీరు బీజేపీ స్థాయి చూసుకుంటే బీజేపీ దీనికంటే పరింతలు చేస్తుంది. వీళ్ళ వనరులు ఎక్కువ కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీలు కాబట్టి వీళ్ళ వనరులు ఎక్కువ కాబట్టి చేస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళకుండే సిమిలర్ వెబ్సైట్లు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, కాకపోతే తక్కువ స్థాయిలో ఉన్నాయి. సో మనం ఒక వైఎస్ఆర్సీపీనే చేస్తుంది ఇది అని చెప్పే అవకాశం లేదు నా అభిప్రాయంలో. కాకపోతే వాళ్ళ స్థాయి వాళ్ళ ఎక్కువ ఉంది, వాళ్ళ బడ్జెట్ ఎక్కువగా ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళు అపారమైన వనరులు. అయితే నాకు దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే, వైఎస్ఆర్సీపీ 40 ఛానళ్లు నడిపించడం అనేది నాకు తెలిసి చట్టరీత్యా ఎక్కడ కూడా అది అభ్యంతరకరం కాదు. మీ భావ ప్రకటన స్వేచ్ఛ, మీ రాజకీయంగా మీరు ప్రచారం చేసుకోవచ్చు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, మేమే చేస్తాం, వేరే వాళ్ళు చెయ్యకూడదు. అక్కడ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఇవాళ గత 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన రావటమే మీకు గుర్తుందో లేదో, జియో 2430 ప్రెస్ వాళ్ళు ఏమన్నా అభ్యంతరకరమైన వార్తలు కానీ, డిఫమేషన్, ప్రభుత్వాన్ని అవమానకరమైన వార్తలు రాస్తే వాళ్ళని ప్రాసిక్యూట్ చేసే హక్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇవ్వాలని వచ్చిన 3 నెలల్లోనే ఆ బిల్లు తీసుకురావడం జరిగింది. దేశం అంతా గగ్గోలు పెట్టారు, ఏది ప్రెస్ను అడ్డుకున్నారు. కానీ దాని తర్వాత మరి పరిణామాలు చూస్తే ఎంతో మందిని అరెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేసిన, చిన్న పోస్ట్ చేసిన, మొన్న యష్ అనే వ్యక్తి యుఎస్ నుంచి వస్తే అతను చాలా కాలంగా వైసీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి అనుకూలంగా వీడియోలు చేయటం, మాట్లాడటం జరుగుతూ వస్తుంది. అతను రాగానే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు అన్ని కూడా చట్టరీత్యా నేరం. మీకు హైకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు ఒక్క నిమిషం అండి, ఇట్స్ సర్క్యులర్ నెంబర్ 10/10/2023 2023 అక్టోబర్లో జూన్ లో హైకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. 7 సంవత్సరాల సెక్షన్ కనుక మోపకపోతే, ఒక వ్యక్తి మీద మీరు నేరారోపణ చేసినప్పుడు 7 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ కనుక లేకపోతే అతన్ని అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు లేదు. కానీ ఈ రోజు విచ్చలవిడిగా పోలీసులు గూండాల కంటే అధ్వానంగా అరెస్ట్ చేస్తున్నారు. సో ఇన్ కంక్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, పవన్ గారు, నాకు వ్యక్తిగతంగా ఒక ఇండిపెండెంట్ గా చూసే వ్యక్తిగా ఈ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వీళ్ళు మెయింటైన్ చేయడం వాళ్ళ హక్కు. టీడీపీ కూడా ఆ స్థాయిలో కాకపోయినా కొంత స్థాయిలో చేస్తుంది, బీజేపీ దాన్ని 10 చేస్తుంది. కానీ అందరికీ ఉండాలి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఒక వైసీపీ వాళ్ళే బూతులు తిడతాం, అందరి మీదకు వస్తాం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అరెస్ట్ చేసి బొక్కలేస్తాం అనేది. అరెస్ట్ కాదు నేను అనేది, అవి కిడ్నాప్. మొన్న యష్కి జరిగింది కిడ్నాప్, బికాస్ దే హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ హిమ్. అతనికి ఏమున్నా ఆ రోజు అతనికి ఆ 51A నోటీస్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ యశ్ విషయంలో అంత గొడవ చేశాం కాబట్టి మీరు కొలికపూడి గారి విషయంకి వచ్చేసరికి ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన అరెస్ట్ చేయలేదు.
సో మన అందరం ప్రజలు గుర్తించి మన హక్కును గుర్తించి గట్టిగా మాట్లాడి పోలీసులు 7 సంవత్సరాల నేరం గనక చేసి ఆ సెక్షన్ మోపితేనే మనం అరెస్ట్ చేసే హక్కు ఉంది. అరెస్ట్ చేసిన 24 గంటల్లో జడ్జి ముందు నిలబెట్టాలి. 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న సెక్షన్ కనుక వచ్చి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు వ్యతిరేకించాలి, అడ్డుకోవాలి, పోవటాన్ని నిరాకరించాలి. జడ్జిలు కూడా మిమ్మల్ని సమర్థిస్తారు. ఇది హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకం 2023 జూన్లో. ఓకే రైట్ సార్, ఒక్కసారి వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, మీరు చూస్తూ ఉంటారు పదే చాలాసార్లు ప్రస్తావించారు మీరు కూడా. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఎవరు లేదు, ఏ సపోర్ట్ లేదు, ఏ మీడియా లేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఇన్ని మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతిపక్షం, ముఖ్యంగా మీ పార్టీ అధినేత పైన వ్యక్తిగత దూషణలు ఏ విధంగా చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది బహిర్గతమైంది, సొంతంగా నిర్వహిస్తున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డియే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని రంగనాయకమ్మ ఆమెను అరెస్ట్ చేసి సిఐడి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మాత్రం ఇష్టం